ప్లాస్టిక్తో పాటు పర్యావరణాన్ని పాడు చేసే కారకాల్లో టీ కప్పులు కూడా ఒకటి. ఎక్కువగా టీ స్టాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ టీ కప్పులు ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల పర్యావరణం పాడవుతుంది. అంతేకాదు ఆ టీ కప్పుల్లో టీ తాగిన వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇలాంటి సమస్యలు లేకుండా కరీంనగర్లో పలు చోట్ల ఈటబుల్ టీ కప్స్ని మనకు వాడుతూ ఉన్నారు. అంటే ఆ కప్పులో టీ తాగి దాన్ని మళ్ళీ తినేసేయచ్చు. అట్లాంటి కప్పులు వినియోగిస్తున్న టీ స్టాల్ దగ్గరికి వచ్చినాం. నిజానికి టీ కప్పులు ఎట్లా ఉన్నాయి, తర్వాత వాటిని ఎట్లా తయారు చేస్తారు, ఈ రెండు రకాల వివరాలతోటి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. తినే టీ కప్పుల్లో ఛాయ్ తాగే విజువల్స్ కూడా కొన్ని చూద్దాం. అదేవిధంగా ఆ టీ తాగిన తర్వాత వాటిని తినేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఎడబుల్ టీ కప్లో వాళ్ళు టీ తాగుతూ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కనుక్కుందాం. ఇక్కడ అన్న ఆల్రెడీ సగం గ్లాస్ తినేసిన. అన్న ఎట్లా ఉంది, ఛాయ్ ఎట్లా ఉంది, ఈ బిస్కెట్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పొల్యూషన్లో ఇప్పుడు మనం టీ తాగుతున్నాం కాబట్టి మన ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది కాబట్టి అనారోగ్యానికి బాగా చాలామంది గురవుతున్నారు. ఇది ఆలోచన చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. సో ఈ టీ అయిపోయిన వెంటనే మనం దీన్ని తినడానికి కూడా జరుగుతుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ కాన్సెప్ట్? నేను ఇక్కడ కర్మా నుంచి వచ్చానండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో క్యాన్సర్ కారకం ఎక్కువైపోయింది. మనం వాడేటువంటి ప్లాస్టిక్ కప్పులలో దానివల్ల కొన్ని మైక్రాన్స్ వల్ల క్యాన్సర్ అనేది తయారవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన వచ్చింది. FU అన్నారం మానకొండూరు వాళ్ళది. దీంట్లో రాగి పిండి మక్క పిండి కలిపేసి కప్స్ చేస్తున్నారు. దీన్ని మనం టీ తాగిన వెంటనే దీన్ని తినొచ్చు. ఎక్కువ ఛార్జ్ అయినా పెట్టవచ్చు అండి, పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే మనము రోగాన్ని కొని తెచ్చుకోవడం కంటే రోగం రాకుండా ₹2 ఎక్కువ పెట్టడం పెద్ద సమస్య కదని నేను అనుకుంటున్నాను. ఛాయ్ బిస్కెట్ వేరు కొనుక్కొని తాగుతూ ఉంటాం. ఇప్పుడు ఆ సమస్య ఉండదు కదా. ఆ బిస్కెట్ పెట్టే ఖర్చు ఏదో ఇందులో మనం హ్యాపీగా ఫీల్ కావచ్చు. మన తెలంగాణలో కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఆ డయాబెటిక్ పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒక బెల్లం కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఏక్ ప్యార్ వాలీ ఛాయ్ అనే ఒక ఫర్మ్ ప్రజలకు బెల్లం, ఆర్గానిక్ బెల్లం, పర్టికులర్గా బెల్లంలో చాలా రకాలు ఉంటాయి. మా బెల్లం సంబంధించి మాది ఆర్గానిక్ బెల్లం. అది ప్రాసెసింగ్ వచ్చేసి సోలాపూర్లో ఉంటుంది, వితౌట్ ఎనీ కెమికల్. అది మాకు పూణే నుండి మాకు మెటీరియల్స్ వస్తాయి అన్నమాట. సో డైరెక్ట్ ఆ మెటీరియల్ మేము ప్రజలకు ఇవ్వాలి. ఆ డయాబెటిక్ పేషెంట్స్ కూడా, వాళ్ళకు కూడా, ఈవెన్ డాక్టర్స్ కూడా వాళ్ళకు రికమెండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక బెల్లం టీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. మీ కాన్సెప్ట్కు తోడుగా ఈ కప్పులు కూడా ఎట్లా ఉపయోగపడుతున్నాయి? దీని గురించి చెప్పాలంటే ఈ యొక్క ఎడిబుల్ కప్స్ అంటాం. మనం టీ వేయగానే దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ దీనికి రియాక్ట్ అయ్యి ఇది అబ్జార్బ్ చేసుకుంటుందండి. సో దీంట్లో ఏం లేదు, చాలా ఫైబర్ ఐటమ్, రిచ్ ఇన్ ఫైబర్. సో ఈ నవధాన్యాలు కలిపి ఆ పౌడర్ని వాడి ఇది మానకొండూరు FPO అన్నారం నుండి మన ఈ సొసైటీ వాళ్ళు మాకు సప్లై చేస్తున్నారు. సో ఈ కరీంనగర్లో కూడా చాలా మంచి కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను, ప్రజలకు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను నా తరపున. ఈ బెల్లంతో పాటు ఈ ఫైబర్ కంటెంట్ మనం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేస్ట్ బజ్జీల కంటే, ఆయిల్ ఫుడ్స్ ఇన్వెస్ట్ చేసే కంటే మంచి హెల్తీ ఫుడ్ మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చాము. సో హోప్ఫుల్లీ మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎట్లా ఉందండి టీ తాగిన వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏమని చెప్తున్నారు మీకు ఫీడ్బ్యాక్? మా దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి టీలో. మాకు ఇప్పటి వరకు అయితే ప్రీమియం కస్టమర్స్ ఉన్నారు, టీ లవర్స్ పర్టికులర్గా. వాళ్ళ కోసం ఏక్ ప్యార్ వాలీ చాయ్ ఒక 11 ఫ్లేవర్స్ ఇంట్రడ్యూస్ చేసాం మేము ఆల్రెడీ. మాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ₹14కి ఇస్తున్నాము. వాస్తవానికి ₹10 మా టీ ఉంటుందండి. దాంతోపాటు ఒక ₹4 మనం బిస్కెట్ పెట్టే అమౌంట్ దీనికి పెట్టుకుంటే ₹14లో మనకు కప్తో పాటు ఛాయ్ వస్తుందండి. అది మా కాన్సెప్ట్. టీ తాగి ఆ కప్పులో టీ తాగి వాటిని తినేస్తున్న వాళ్ళని చూసాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కనుక్కున్నాం. అదేవిధంగా ఈ టీ స్టాల్ ఓనర్ స్పందన కూడా చూసాం. నిజానికి మరి టీ కప్పులు ఎట్లా తయారు చేస్తారు, ఆ కప్పుల పరిశ్రమ దగ్గరికి వెళ్ళి ఆ తయారీ విధానాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇది టీ బిస్కెట్. ఈ బిస్కెట్ తయారు కావడానికి ముందు చాలా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ ముడి పదార్థాలకు సంబంధించిన పరిశుభ్రత జరుగుతూ ఉంది. ఎందుకంటే మనకు ఇవి మనుషులు తినాలి కాబట్టి ఇది ఎంత పరిశుభ్రంగా తయారైతే ప్రజలకు అంత నమ్మకం కలుగుతుంది. దానికి సంబంధించి పిండిలో ఎలాంటి మలినాలు కానీ అవన్నీ లేకుండా ఇక్కడ మనకు ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ సంబంధించిన వ్యక్తి మనతో ఉన్నారు. అన్న, ఏం పేరు మీ పేరు? రామకృష్ణ. ఇప్పుడు నువ్వు తయారు చేస్తున్న ఈ టీ కప్ల కోసం ఎంతెంత పిండి తీసుకున్నావు? రావుల పిండి 400 గ్రాములు, బియ్యం పిండి 5 గ్రాములు,
మక్కపిండి కేజీ, మైదాపిండి 300 గ్రాములు. ఇప్పుడు ఈ రేషియో ఇంత ఉండాలని మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు? ట్రైనింగ్ ఇన్నే తీసుకున్నా, మిషన్ వచ్చినప్పుడే ఆపరేటర్తో ట్రైనింగ్ తీసుకుని ఇక్కడనే చేస్తున్నా. పరిమాణంతో ఎన్ని కప్పులు తయారు చేయొచ్చు? ఒక లేయర్కి 27 వస్తాయి కప్స్. ఒక పిండి కలిపితే ఒక 300 కప్స్ అవుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ఏదెంత అనేది, దాంతో 250 కప్పులు తయారవుతాయి అంతేనా? తయారవుతాయి. మైదా పిండి, రావుల పిండి, బియ్యం పిండి, మక్క పిండి. ఇందులో ఈ 4 పిండిలు కాకుండా ఏమేమి కలుపుతారు? ఇలా ఒక డాల్డా, లెస్తిన్, చక్కెర. మీరు తయారు చేస్తున్న ఇవి దీంట్లో ఎన్ని గ్రాముల టీ పడుతుంది? ఇలా 2 కప్స్ టీ పడుతుంది. తాగి తినడమే డైరెక్ట్. ఇట్లా రకరకాల పదార్థాలు వేసి చాలాసేపటిగా మిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది దాదాపు ఒక అరగంట సేపటి నుంచి సాగుతున్న ప్రక్రియ. ఇప్పుడు ఈ మొత్తం పదార్థం దీన్ని ఇక్కడికి ఇది ఎన్ని కప్పుల కోసం అండి? మొత్తం ఒక 250 250 కప్పుల కోసము జరుగుతున్న ప్రాసెస్. ఇప్పుడు ఈ పిండి ఇందులో పోసిన దగ్గరికి వెళ్ళి ఎంతసేపు తిప్పాలి? ఇట్లా హాఫ్ అన్ అవర్ తిప్పాలి. హాఫ్ అన్ అవర్. ఎట్లా మీకు రెడీ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? పిండి మనకు కొలత ఎట్లా అయిందా లేదనేది కొలత మనకు అర్థమవుతుంది. ఎట్లా మనకు అచ్చుకొని తినలేదనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ టీ కప్పుల తయారీ వెనుక ఎట్లాంటి ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటి ఆమెతో తెలుసుకుందాం. మేడం, ఎందుకు ఈ ఆలోచన మీకు వచ్చింది? మీరు ఎక్కడైనా బయట ఏమైనా ఇన్స్పైర్ చేసినాయా? యాక్చువల్గా మేము కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళాం సార్. సో అక్కడ గృహ నిర్మాణ శాస్త్రవేత్త ప్రశాంతి మేడం గారు దీంట్లో మాకు టీ ఇచ్చారు. సో అప్పుడు మేము చూసాం ఇది బాగుంది, మన మానకొండ రైతు ప్రగతి FPO నుండి ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఒక ఆర్గానిక్ కదా సార్. ఇప్పుడు బయట టీ కప్స్ ఏంటి అంటే క్యాన్సర్కి కారణమవుతున్నాయి. సో ఆర్గానిక్గా వెళ్తే బాగుంటుంది. ఈ FPOలు అనేటివి ఏంటి అంటే మెయిన్గా ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ అట్లా అమ్మడానికే అవుతున్నాయి. సో మన నుండి ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో మా చైర్మన్ గారు దీన్ని హైదరాబాద్లో ఉంది మెషినరీ అని కనుక్కొని అక్కడికి వెళ్ళేసి నేను, మా చైర్మన్ గారు, KVK సార్ వాళ్ళందరం వెళ్ళేసి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మార్కెటింగ్ బాగానే ఉంది. లాస్ట్ 2 months నుండి మేము కొన్ని స్టాల్స్లో మీన్స్ రాజేంద్ర నగర్, నామ్లో పెట్టాము, ఇంకా MSME హైదరాబాద్లో పెట్టాము. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. దీనికి కావాల్సిన ఇండస్ట్రీకి కావాల్సిన చిన్న చిన్న యంత్రాలనే కదా, వీటి కోసం ఎంత క్యాపిటల్ పెట్టారు? మేము 3,50,000 దాకా అయింది సార్. రా మెటీరియల్ అంతా కలిపేసి ఒక 5 lakhs వరకు అయింది. ఇది పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలా? తీసుకుంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? పెట్టాలంటే పర్మిషన్ ఏం లేదు సార్. ఎందుకంటే ఫుడ్కు సంబంధించింది కదా, ఫుడ్ క్వాలిటీ అవన్నీ కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడైనా మీరు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు అట్లా? యాక్చువల్గా మాకు FPO నుండి ఫుడ్ లైసెన్స్ ఉంది సార్. సో దాని ద్వారా మేము ప్రొసీడ్ అయ్యాం. ఇప్పుడు ఈ కప్పు స్పెషాలిటీ ఏంటి మేడం? ముఖ్యంగా మామూలు టీ కప్పులు, ప్లాస్టిక్ టీ కప్స్ వస్తున్నాయి, తర్వాత గ్లాస్ టీ కప్స్ ఉన్నాయి, కాకుండా ఇప్పుడు ఈ టీ కప్ యొక్క స్పెషాలిటీ తినడంతో పాటు మనకు తిన్న వాళ్ళకి ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఈ కప్పు ఏంటి అంటే మన ఎడిబుల్ ఇంగ్రీడియంట్సే కదా సార్, లైక్ రాగుల పిండి, మొక్కజొన్న పిండి. సో ఇది తినడం వల్ల షుగర్ పేషెంట్స్ ఇప్పుడు బిస్కెట్స్ అట్లా తింటారు కదా, ఇది లైట్ స్వీట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బెటర్గా ఉంటుంది. ఇది కిరణ్మయి చెప్తుందంటే బిస్కెట్ మేకింగ్ అనేది అక్కడ మన వాళ్ళు వేరే దగ్గర చూసినప్పుడు ప్రజలకు ఆరోగ్యకరమైన ఒక కప్స్ అందించాలనే లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేసినాం. ఇప్పుడిప్పుడే బిజినెస్ను ఎక్స్పాండ్ చేస్తున్నాం, చాలా స్పందన అయితే ఉందని చెప్తున్నారు. ఒకసారి మనం మిషన్ ఆన్ చేసిన తర్వాత ఈ పిండిని వాటి ఎట్లా మిక్స్ చేస్తారు, ఎట్లా తయారయ్యి బయటకు వస్తాయి, ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. మిశ్రమం తయారైన తర్వాత బిస్కెట్ ఏదైతే మనకు టీ కప్ బిస్కెట్ ఉందో అది తయారు చేయడానికి సంబంధించిన మిషన్ దగ్గరికి వచ్చినాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే హీటర్. ఈ హీట్ ద్వారానే ఆ పిండి అంతా కూడా మనకు బిస్కెట్ లాగా తయారవుతుంది. దీనికి సంబంధించిన మౌల్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. మానకొండూరు రైతు వేదిక ఏదైతే ఉందో ఈ సొసైటీగా ఏర్పడి రైతులంతా తీసుకొచ్చారు. పురుషోత్తం రెడ్డి గారు, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఫస్ట్ మీకు? అయితే సార్ మేము మా KVK జమ్మిగుట్ట మీటింగ్ పోతాం. మేము ప్రతి నెలకు ఒకసారి అక్కడ మీటింగ్ జరుగుట్లా అక్కడ ఈ గృహ శాస్త్రవేత్త ఈ గ్లాసులు తీసుకొచ్చి మాకు ఛాయ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మేము ఏం చేసినామంటే ఈ గ్లాసులు బాగున్నాయని టీ తాగినాక మేము కప్పు తిన్నాక ఇది బాగుంది అనే ఆలోచన కొద్ది వచ్చి ఈ గ్లాసులు ఎక్కడ తయారైతే ఏంది అనేది ఒక 2-3 నెలలు పరిశోధన చేసిన తర్వాత ఈ గ్లాసులు మనం పెట్టాలనే ఆలోచన వచ్చి మా రైతులను కానీ మా డైరెక్టర్లను, వైస్ చైర్మన్ వీళ్ళందరినీ కలిసి ఒక మీటింగ్ CEO ద్వారా పెట్టిపించి వాళ్ళ అభిప్రాయాలు సేకరణ చేసినాక ఇది కూడా బాగుంది అనే దాని మీద ఆ రాజమండ్రి వాళ్ళ దగ్గర నుంచి మేము మొదలు ఒక 1000 గ్లాసులు తీసుకొచ్చినాం. డాక్టర్లకు కానీ, శాస్త్రవేత్తలకు, కొంత బ్యాంకర్లకు, ప్రైవేటు జాబు కంపెనీలకు వాళ్ళకు ఇచ్చి శాంపుల్స్ ఇచ్చి సార్ టెస్ట్ చేయనని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి చేసిన వాళ్ళే
వాళ్ళ అభిప్రాయం చాలా మంచిగా ఉంది అన్నాక మళ్ళీ మేమే మిషన్ పూణేకి పోయి ఎస్ఆర్ కంపెనీ ద్వారా వాళ్ళకు కలిసిన వాళ్ళు మీకు ఇస్తాం మేమని చెప్పి అప్పుడు మా ఎఫ్పిఓ ద్వారా ఉన్న పైసలు జాతీయ ఆహార భద్రతా సంస్థ వాళ్ళు పంపిన డబ్బులతోని ఈ మిషన్ కొనుగోలు చేయడం జరిగింది సార్. రైతులు పండించినటువంటి మక్కలు మరియు రాగులు మరియు బియ్యపిండి మైదా పిండి ఇవి 4 రకాల వాటితోని ఈ యొక్క గ్లాస్ తయారైతే సార్. తినే టీ కప్పుల తయారీ చూసాం మనం. అయితే ఒక కస్టమర్ కూడా మనకు అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు. సార్ మీ పేరు? నా పేరు వడకాపురం సతీష్ అండి. ఏంటండి ఇక్కడికి వచ్చారు? టీ కప్పుల గురించి ఎట్లా తెలిసింది మీకు? నాకు వీళ్ళు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారండి. ఫేస్బుక్లో నేను చూడడం వల్ల నాకు ఇక్కడ ఉంది అని తెలిసింది. నేను ఒక ఫీల్డ్ మీద వెళ్తున్నాను, ప్రత్యేకించి ఇక్కడ వచ్చి మళ్ళీ పర్చేజ్ చేసుకొని మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఏది ఈ కప్పుల విశేషాలు ఏంది మీకు ఎంతవరకు తెలుస్తుంది? ఇదేంటంటే ఆర్గానిక్ అంటున్నారు, మళ్ళీ రైతులు పండించిన దాంతో చేస్తున్నారు వీళ్ళు. మనము మామూలు ప్లాస్టిక్ కప్తో డ్రింక్ చేయడం వల్ల, టీ తాగడం వల్ల అది క్యాన్సర్స్ కానీ కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ ప్లాస్టిక్ది మనం బయట పడేయడం వల్ల పొల్యూషన్ ఒకటి జరుగుతుంది. ఇదేంటంటే కప్లో తాగండి తినండి అనే ఒక కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొచ్చారు. దాని గురించి ఉద్దేశంతో శాంపుల్గా తీసుకెళ్తున్నాను. ఒకవేళ బాగుంది అంటే కంటిన్యూషన్ మేము ఇదే యూజ్ చేద్దామని చూస్తున్నాము. ఎన్ని కప్పులు తీసుకున్నారు సార్? రేట్ ఎట్లా పడింది సార్? ఇది ఒక 40 రూపీస్కి ఒక ప్యాకెట్ పడుతుంది సార్. దీనిలో 10 పీసెస్ ఒక ప్యాక్ ఉంది. ఇది మనకి 80 రూపీస్కి 2 కప్స్ ఇస్తుంది. ఈచ్ 4 రూపీస్ పడుతుంది. 4 రూపీస్ అండి. ఈచ్ 4 రూపీస్ పెట్టొచ్చా? 4 రూపీస్ మనం పెట్టొచ్చు సార్, 100% పెట్టొచ్చు. ఫేస్బుక్లో తర్వాత బయట ఈ కప్పుల గురించి విని తీసుకెళ్దామని వచ్చారని చెప్తున్నాడు. అదేవిధంగా 4 రూపాయలకు ఒక కప్పు చొప్పున కొనుక్కెళ్తున్నాం. ముఖ్యంగా ఇది చాలా హైజీన్తో పాటు పొల్యూషన్ నుంచి కాపాడడం, తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈ కప్పులు తయారు చేశారనేది ఈ కస్టమర్ల అభిప్రాయం. టీ బిస్కెట్ తాగడం చాలామందికి అలవాటు, కానీ బిస్కెట్లు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు ఈ కప్పు చూసిన తర్వాత. ఎందుకంటే ఈ కప్పు తయారు చేసేదే బిస్కెట్ రూపంలో తయారు చేస్తూ ఉన్నారు. ఇందులోనే టీ పోసుకొని తాగి ఈ తర్వాత టీ తాగిన తర్వాత ఈ కప్పును ఏకంగా తినేసేయచ్చు. ఎందుకంటే ఈ దీంట్లో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మనకు ఆహార పదార్థాలు. అందుకే ఈ టీ కప్పులకు కరీంనగర్లో మంచి ఆదరణ పెరుగుతుంది. రైతు వేదిక ద్వారా ఈ కప్పు తినే కప్పు కాన్సెప్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, విసిట్ న్యూస్, కరీంనగర్ నుంచి.